హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్దరాజు ఫుడ్స్. ఎంతో కమ్మగా ఉండే పాలకూర పప్పుని ఈ విధంగా చేశారంటే రోజు తినేదానికంటే 2 ముద్దలు ఎక్కువే తింటారండి. అంత బాగుంటుంది. మరి సింపుల్గా పాలకూర పప్పుని ఎలా చేయాలో చూసేయండి. 3 కట్టల పాలకూరని ముందుగా బాగా వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్పు కందిపప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా కందిపప్పుని కుక్కర్లో వేసి పాలకూరని కూడా కుక్కర్లో వేసుకుని 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీరు వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలండి. నెక్స్ట్ కుక్కర్ మూత కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ముందుగా మంచినీళ్ళతో కడిగి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. పూర్తిగా నానిన తర్వాత ఈ విధంగా గుజ్జుగా తీసుకుని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసి మెత్తగా మెదుపుకోవాలి. పప్పు చాలా ఫైన్గా కుక్ అయిందండి. మీరు చింతపండుకి బదులుగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ చింతపండు రసాన్ని కూడా వేసేసి మరొకసారి బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు పప్పుని ఉడికించుకోవాలి. చింతపండులోని పచ్చిదనం పోవడం కోసం ఒక 3 నిమిషాల వరకు పప్పుని ఉడికించుకొని ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసుకుని తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, శనగపప్పు కూడా వేసి ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు 5-6 వరకు వేసుకోవాలండి. 1 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకుని పోపుని దోరగా వేయించుకోవాలి. పప్పు టేస్ట్ సగం వరకు పోపుని దోరగా వేయించడం ద్వారానే టేస్ట్ బాగా ఇంక్రీజ్ అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మరొకసారి ఫ్రై చేసుకున్న తర్వాత పోపు గుమగుమలాడిపోతుందండి. ఈ ఒక్క పాలకూర పప్పుతోనే అన్నం మొత్తం తినేయవచ్చు. అంత కమ్మగా ఉంటుందండి. పోపుని పప్పులోకి వేసేసుకోవాలి. ఎన్నో రకాల పోషకాలు కలిగి ఉన్న పాలకూరని రెగ్యులర్గా వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి నచ్చిందా? థ్యాంక్ యూ.